బుల్లెట్ బండి అది బైక్ మాత్రమే కాదు, చాలా మందికి అదొక ఎమోషన్. రాయల్ ఎన్ఫీల్డ్పై దుమ్ము రేపుతూ వెళ్తుంటే ఆ డుగ్ డుగ్ శబ్దానికి మురిసిపోని కుర్రాడు ఉండడు. అలాంటి ఒక రాజసం ఉట్టిపడే బండిని కొనాలని ఆ చేపల వ్యాపారి 30 ఏళ్లుగా కలలు కన్నాడు. కానీ చేతిలో కరెన్సీ కట్టలు లేవు, బ్యాంకు డీడీలు లేవు. అయినా అతను తన స్వప్నం సాకారం చేసుకున్నాడు. నోట్లతో కాదు, ఏకంగా క్వింటాళ్ల కొద్దీ నాణ్యాలతో షోరూం యజమానుల మైండ్ బ్లాక్ చేసి తన కలల బుల్లెట్ బండిని ఇంటికి తెచ్చుకున్నాడు ఆ చేపల వ్యాపారి. బాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరాలకు చెందిన రాసాని రాఘవ దేవాంగపురి మార్కెట్లో చేపల వ్యాపారం చేస్తుంటారు. దీనితో పాటు చిట్టీల బిజినెస్ కూడా ఉంది. రాఘవకు 15 ఏళ్ల వయసున్నప్పుడు గ్రామంలోకి ఎవరైనా బుల్లెట్ బండి వేసుకొస్తే ఊరంతా చుట్టూ చేరి వింతగా చూసేవారు. పిల్లలైతే ఆ బండి వెనకాలే పరిగెత్తేవారు. తాను ఎప్పటికైనా బుల్లెట్ బండి కొనాలని అప్పుడే రాఘవ మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. గతంలో నోట్లు దాచుకుందామనుకున్న ప్రతిసారి రాఘవకు ఏదో ఒక కుటుంబ అవసరం వచ్చి ఆ డబ్బు ఖర్చయిపోయేది. దీంతో రూటు మార్చిన రాఘవ 3 ఏళ్ల క్రితం ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ వ్యాపారంలో రుసుం వసూలు చేసేటప్పుడు వచ్చే 10 రూపాయల నాణాలను ఖర్చు చేయకుండా ఇంట్లోని ప్లాస్టిక్ డబ్బాలో దాచడం మొదలుపెట్టారు. అలా 3 ఏళ్ల పాటు సాగిన ఆయన పొదుపు మంత్రం ఫలితం అక్షరాల 3 లక్షల రూపాయలకు చేరింది. వాటి బరువు చూస్తే ఏకంగా 220 కిలోలు వచ్చింది. చేతిలో డబ్బుంది కానీ అతడికి ఆ బైక్ అంత తేలికగా లభించలేదు. గోనె సంచుల్లో 220 కిలోల నాణ్యాలను వేసుకుని రాఘవ పలు షోరూంల చుట్టూ తిరిగారు. కానీ అంత చిల్లరను చూసి లెక్కపెట్టలేక చాలా మంది షోరూం నిర్వాహకులు బండి ఇవ్వడానికి నిరాకరించారు. చివరికి స్నేహితుల సాయంతో ఒంగోలులోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో సంప్రదించారు. ఆయన 30 ఏళ్ల నిరంతర కృషిని చూసి మెచ్చుకున్న షోరూం యాజమాన్యం వాహనం ఇవ్వడానికి ముందుకొచ్చింది. నాకు 10-15 ఏళ్ల వయసు నుంచి బుల్లెట్ కొనుక్కోవాలని ఆశ ఉంది, కానీ అది నెరవేరలేదు. ఒక 80,000 రూపాయలు దాచిపెట్టాను. అప్పుడు 1,00,000 రూపాయలు అన్నారు. 20,000 కొరవటం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బంది వల్ల ఆ అమౌంట్ వాడేసేసుకున్నాను. తర్వాత ఇక కుదరలేదు. నేను చేపల వ్యాపారం చేస్తూ ఉంటాను, మార్కెట్ కాంట్రాక్ట్ కూడా చేస్తూ ఉంటాను. అందులో సీటీలు వసూలు చేసే టైంలో అందరూ కొట్లు కాడ కొంచెం చిల్లర ఇస్తూ వచ్చారు. ఈ 10 రూపీస్ కాయిన్స్తో తీసుకుంటే బాగుంటుందని చిన్న ఆలోచన చేసి నాకు అనుకున్న కోరిక కూడా నెరవేరుద్దని చెప్పేసి 10 రూపీస్ కాయిన్స్ అట్టి పెడతాం చేశాను. అట్లా 3 సంవత్సరాల పాటు దాచిపెట్టేసి 3 లక్షల రూపాయలు అట్టి పెట్టాను. 3 లక్షల రూపాయలు తీసుకొని కొన్ని షోరూంలకు వెళ్తే అక్కడ కొన్ని షోరూం వాళ్ళు తీసుకోవాలి. తర్వాత మా ఫ్రెండ్స్ సహకార్యంతో ఒంగోలు షోరూంకి వెళ్తే అక్కడ నాకు తీసుకుంటామన్నారు. అక్కడ ఈ 3 లక్షల రూపాయలు కట్టి నాకు ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ తీసుకొని వచ్చాను. మా ఫ్రెండ్స్ కానీ మా కుటుంబ సభ్యుల మట్టికి మంచి ఆనందంలో ఉన్నారు. నాకు కూడా మంచి థ్రిల్లింగ్గా ఉంది, ఎందుకంటే ఇది ఇంతగా అయిద్దని నేను అనుకోలేదు. రాఘవకు బైక్ ఇచ్చేందుకు షోరూం యాజమాన్యం అంగీకరించినప్పటికీ సిబ్బందికి పెద్ద టాస్క్ ఎదురైంది. ఆ 220 కిలోల 10 రూపాయల నాణ్యాలను ఎంతో ఓపికగా 4 రోజుల పాటు లెక్కించారు. ఎట్టకేలకు రాఘవకు బుల్లెట్ వాహనాన్ని డెలివరీ ఇచ్చారు. 30 ఏళ్ల కల సాకారం కావటంతో రాఘవ ఆనందానికి అవధుల్లేవు. బుల్లెట్ బండిని ఇంటికి తెచ్చిన రాఘవ భార్య శ్రీలక్ష్మితో కలిసి రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు.